విషయాల మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా జనం మధ్యలో ఉంటే జనం ఏం చెప్తున్నారో ఆయనకు అర్థమవుతుంది, ఆయన ఏం చెప్తున్నాడో జనానికి అర్థమవుతుంది. కాబట్టి బాగుంటది అనేది నా ఉద్దేశం. ఒక ఒక సలహాగా తీసుకుంటే బాగుంటది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. అంతేగాని మేము ఎక్కడో ఉంటాము, చివరిలో మా బుల్లెట్లు మా గన్లు వస్తాయంటే వస్తాయో రావు. రాకపోతే ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కాబట్టి మనం నిజంగానే వాళ్ళు ఏదో లోడ్ చేసుకుంటున్నారు, వాళ్ళు గన్నులతో వస్తున్నారు, అవన్నీ కొన్ని సినిమా డైలాగులు బాగుంటాయి కానీ పబ్లిక్ లో బాగుండవు కదండి. జనం ఆల్రెడీ ఎక్కువ పెట్టారు, కాల్ చేశారు, అయిపోయింది, పక్కకి కూర్చున్నారు. సాంబశివరావు గారు ఒక్క విషయం అండి, ఎంతో కొంత రికూపరేట్ చేసుకుని ఇప్పుడు వాళ్ళు చక్కగా రండి, మీరు చక్కగా పార్టిసిపేట్ చేయండి, రాజకీయాల్లో మీ పాత్ర మీరు పోషించండి అని అంటాం కూడా దానికి చెడుగా తీసుకుంటే ఎలా? కన్స్ట్రక్టివ్ కాల్ ఫర్ ద అపోజిషన్. ఓకే, సాంబశివరావు గారు ఒక విషయం, ఉండవల్లి గారు అసలు జగన్నే అరెస్ట్ చేయాలి అనడంలో ఆంతర్యం ఏంటి? సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఏమన్నా ఆయన దగ్గర ఇన్పుట్స్ ఉన్నాయంటారా? ఆయన అభిప్రాయం ఆయన చెప్పాడు. ఎందుకంటే మరి కేసులు కొద్దిగా స్లోగా నడుస్తున్నాయి కాబట్టి ఇన్వెస్టిగేషన్స్ పూర్తయినాయా అవ్వలేదా, అసలు ఏం జరుగుతుంది, రకరకాల ప్రశ్నలు ప్రజల్లో ఉన్నాయి కాబట్టి ఉండవల్లి గారికి కూడా అదే ప్రశ్న ఉండుండొచ్చు. అయితే అయితే ఉండవల్లి గారు చెప్పారు కాబట్టి అరెస్ట్ చేయటం, ఉండవల్లి గారు చెప్పారు కాబట్టి అరెస్ట్ చేయకపోవడం అనేది లేదు కదండి. అది చట్టం తన పని తను చేసి కలిపి డెఫినెట్గా గవర్నమెంట్ ఏం చేయాలో గవర్నమెంట్ చేస్తూనే ఉంటుంది. అంతేగాని ఒక వ్యక్తి నా అభిప్రాయం ఏమైనా అయ్యి ఉండొచ్చు, ఉండవల్లి గారి అభిప్రాయం ఏమైనా అయ్యి ఉండొచ్చు. అది విన్నాము, ప్రజలు చర్చించుకుంటారు, ఆలోచించుకుంటారు, అంతవరకు పనికి వస్తుంది. కానీ గవర్నమెంట్ నిజంగా మనం ఏమీ చేయకూడదు అనేదన్నా ప్రత్యేకంగా కారణాల వల్ల ఆగి కూర్చుంటే అరే ప్రజల్లో కూడా ఇలాంటి డిస్కషన్ ఉంది కాబట్టి మనం ఏదో యాక్ట్ చేయాలని అది రావచ్చు ఆ ప్రజలు. కానీ ప్రభుత్వం అలా ఏం అలసత్వంలో లేదు కదా. మనం అనేక సందర్భాల్లో అనేక మంది మీద యాక్షన్స్ జరుగుతూనే ఉంది, తీసుకుంటూనే ఉన్నారు. ప్రతిదానికి ఒక టైం ఉంటుంది, ఒక సందర్భం ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఉండవల్లి గారు అడిగారు కాబట్టి అని ప్రభుత్వం యాక్షన్ ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. ప్రభుత్వం యాక్షన్ ఉండాల్సి వచ్చినప్పుడు డెఫినెట్గా ఉంటుంది అనేది నా నమ్మకం. ఓకే, గఫూర్ గారు, ఉండవల్లి గారి కామెంట్స్ మీద మీ రియాక్షన్ ఏంటండి? అసలు ఏంటి, కాకతాళీయంగా అన్నారా, ఏదో లేకపోతే ఆయన మాట్లాడడానికి చెప్పి బాగా ట్రోల్ అవుతుంది ఆ విషయం? ఉండవల్లి గారు ఎందుకు అన్నారు ఏమిటి అనేది నేను జడ్జ్ చేయలేను. అసలు ఉండవల్లి వీళ్ళందరూ